హాయ్ గైస్, వెల్కమ్ టు గురుటెక్. సో ఈరోజు వీడియోలో మనం 2026లో ఐటీ జాబ్ అనేది ఎలా తెచ్చుకోవచ్చు, మోస్ట్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ దేని పరంగా ఉన్నాయనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ అయితే నేను నా జర్నీ గురించి చెప్తాను, నేను ఎలా ఐటీలోకి వచ్చాను అనేసి. సో నేను బేసిక్గా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. టైర్ 2 కాలేజ్ తిరుపతిలో ఉంటుంది. సో ఆ కాలేజ్ నుంచి వచ్చాను. ఫస్ట్లో నేను మెకానికల్ సైడ్ వెళ్దాం అనుకున్నా, కుదరక ఇంకా ఐటీ జాబ్కి వచ్చేసాను. సో నాకు థర్డ్ ఇయర్ వరకు అయితే కోడింగ్ పైన అయితే జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు కోడింగ్ పైన. ఏదో లైక్ డేటా టైప్స్ అవి తెలుసు అంతే, అంటే C++లో. సో అవైతే మనకి ఫస్ట్ ఇయర్లో నేర్పించారు కాబట్టి నాకు అవి తెలిసి ఉండేది. నెక్స్ట్ తర్వాత నాకేం తెలీదు. సో అప్పుడు జావా స్టార్ట్ చేశాను. జావా కొంచెం కొంచెం నేర్చుకుని, జావా HTML CSS SQL కొంచెం నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంకా నేను నాకు ఆ టైంలో క్యూ స్పైడర్స్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో ఫ్రీ ఇంక్యుబేషన్ ఆఫర్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇంకా దానికైతే బెంగళూరుకి అయితే వెళ్ళాను. సో బెంగళూరుకి ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 10 days జావా పైనే నేర్పించారు. సో నాకైతే అది అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. వాళ్ళు చెప్పే రేంజ్ కూడా, అది వాళ్ళు తప్ప అనట్లేదు, వాళ్ళు చెప్పే రేంజ్ CSC రేంజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. నాకైతే అది అర్థం కాదు. అది నాకు ఇంకా అర్థం కాకపోయేసరికి నేను 10 days అయితే అక్కడ ఉన్నాను. 10 days తర్వాత అయితే వచ్చేసాను అక్కడి నుంచి. లైక్ మానేసి పీజీలోకి వచ్చి కూర్చున్నాను. పీజీలో ఉండి నేనైతే ఇంకా నాకు కోడింగ్ అవేం సెట్ కావనేసి AWS అండ్ లైనక్స్ అయితే నేర్చుకున్నా ఒక 3 months దాకా అయితే. సో 3 months నేర్చుకున్నా. లైనక్స్ పైన ఇంటర్వ్యూస్ ఇచ్చాను. AWS పైన ఒక ఇంటర్న్షిప్ చేశా. లైనక్స్ పైన అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ ఉన్నాను. లైక్ ఎంటిటీ డేటా అనేసి ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఇచ్చాను. పాజిటివ్గా రాలేదు, అది పోయింది. అండ్ తర్వాత జెటామైన్ అనేసి ఒక కంపెనీకి ఇచ్చాను లైనక్స్ పైనే. సో ఆ కంపెనీలో ఆఫర్ వచ్చింది, కానీ అది ఎందుకు మళ్ళీ వాళ్ళు రివోక్ చేసుకునేసి స్టాప్ చేసేశారు. అండ్ తర్వాత లైక్ మనకి టెక్ మహీంద్రా కానీ, TCS కానీ, అసెంచర్ అవంతా అప్లై చేసుకుంటూ వచ్చాను. సో అది ఏవి కుదరలేదు. కాగ్నిజెంట్ కూడా నేను ట్రై చేశా. ఫస్ట్ అటెంప్ట్ కుదరలేదు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో నాకు వచ్చింది. సో ఇట్లా అప్లై చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ తర్వాత లైనక్స్ అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్నా. వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. కిందకు ఒక 29 వీడియోస్ ఉంటాయి. లైనక్స్ ఫుల్గా అంతా ఉంటుంది. అండ్ తర్వాత ఆ లైనక్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జావా సైడే వచ్చాను. సో అప్పుడు జావా ఎత్తుకొని నీట్గా కూర్చొని చదువుకుంటా. ఇంకా ఆగస్ట్ వరకు అయితే నేను బెంగళూరులోనే ఉన్నాను. సెప్టెంబర్ వరకు. సో సెప్టెంబర్ వరకు జావా పైన చదువుకుంటానే ఉన్నాను. సో నేను కాగ్నిజెంట్ సెకండ్ అటెంప్ట్కి అప్లై చేసింది జూలైలో అప్లై చేస్తే నాకు ఇంకా నవంబర్లో వచ్చాయి. సో నవంబర్లో అసైన్మెంట్స్ వచ్చాయి. నవంబర్లో అసైన్మెంట్స్ వచ్చేసరికి ఇంకా అప్పుడు అసైన్మెంట్ రాసి ఇంక ఇంటర్వ్యూస్ ఇచ్చి డిసెంబర్లో కల్లా ఆఫర్ లెటర్ అంతా వచ్చేసింది. ఇంకా జనవరిలో అయితే నేను ఈ CTSలో PITకి అయితే జాయిన్ అయ్యా. సో ఈ PITగా జాయిన్ అయిన తర్వాత లైక్ మనకి పైన అయితే ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇప్పుడైతే జరుగుతూ ఉంది. సో ప్రాజెక్ట్ అంతా వచ్చేసింది. సో అలా జరుగుతూ ఉంది. సో నా సజెషన్ ఏమంటే, లైక్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సో నాలాగే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. కానీ ఏం తెలియకుండా కొన్ని లైక్ జాబ్ ఎలా రావాలనేసి ఇంట్లో ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళకే ఒక ఇదిగా ఉంటుంది. సో జాబ్ లేని వాళ్ళకైతే ఇది తెలుస్తుంది ఖచ్చితంగా. సో దానివల్ల అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో కొద్దిగా మీకు హెల్ప్ఫుల్గానే అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతవరకు వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫస్ట్ థింగ్ అయితే ఈ వీడియో మనకి 2024, 2025, 2026, 2027 సో ఈ బ్యాచెస్లో పాస్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇదైతే చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే లైక్ ట్రెండ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, ఈ జాబ్స్ ట్రెండ్ అయితే. అందుకనేసి నేను చెప్తున్నాను. సో మార్కెట్ వాల్యూ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది. సో జాబ్స్ అనేవి ఎవ్వడికి ఈజీగా రావట్లేదు. అండ్ తర్వాత ఫస్ట్ మీరు స్కిల్స్ గురించి చెప్తాను నేను. సో స్కిల్స్ గురించి చెప్పేటప్పుడు ఎలా అంటే, మీకు టెక్నికల్ నేనైతే ఫస్ట్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి జావా, C++, పైథాన్, ఈ మూడిట్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా చాలు. ఒక లాంగ్వేజే మీరు కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్ కంటే హయ్యర్గా నేర్చుకోండి. అండ్ తర్వాత HTML, CSS ఇవి ఈజీనే. అండ్ తర్వాత SQL. సో SQL చాలు. SQL నుంచి 4 వస్తాయి. సో 4
స్కిల్స్ వచ్చినప్పటికి అది మనకి మోర్ దాన్ ఎనఫ్. మనకి జాబ్ వచ్చేదానికైతే మోర్ దాన్ ఎనఫ్. కానీ మళ్ళీ తర్వాత మీ అప్లై చేసేదాన్ని బట్టి ఉంటది. సో, ఇవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. ఇంక నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వద్దు బ్రో. నేను నార్మల్‌గానే ఆహ్, లైక్ నేను నాన్ టెక్నికల్‌గా వచ్చాను. సో, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంతొద్దు. వేరేవి చూసుకుంటానంటే మాత్రం లైక్ మీకు చాలా ఉంటాయి. ఒరాకిల్ పైన చేయొచ్చు. దాని తర్వాత మనకి లైనక్స్ ఉంటది. ఏడబ్ల్యూఎస్ ఉంటది. పవర్ బిఐ గాని, టాబ్లెట్ గాని ఇవంతా చాలా ఉంటాయి. సో, వాటిలపైన అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో, ఏది పెట్టినా కూడా ఇప్పుడు నేను వీడియోలో చెప్పేవైతే ఖచ్చితంగా యూజ్ అయితాయి. సో, అండ్ తర్వాత స్కిల్స్ అయితే ఉండాలి. స్కిల్స్ అది ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి మేము ఎక్కువ అంటే సో, ఫస్ట్ లింక్డ్ఇన్ నుంచి అయితే ఎక్కువ అప్లై చేసేదానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే లింక్డ్ఇన్‌లో మనకి ఎక్కువ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసేదానికి యూజ్ చేయండి. సో, అది దానికే యూజ్ అయితది. ఎక్కువ లైక్ హెచ్ఆర్స్ కానీ ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయర్స్ కానీ లేకపోతే ఇంకా ఉంటారు కదా! డిఫరెంట్ పర్సన్స్‌తో కాంటాక్ట్ అయ్యేదానికైతే లింక్డ్ఇన్‌లో అయితే మీరు ట్రై చేయండి. సో, లింక్డ్ఇన్ అయిపోయిన తర్వాత జాబ్స్ అప్లై చేసేదానికి మోస్ట్ ప్రాబబ్లీ మీరు నౌకరీ అండ్ ఇండీడ్ అయితే సెర్చ్ చేసుకోండి. సో, అండ్ తర్వాత సో, ఇండీడ్‌లో అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇండీడ్‌లో అన్ని జెన్యూన్ జాబ్స్ ఉంటాయి. సో, దానివల్ల నేను చెప్తున్నాను ఇండీడ్ అనేసి. ఆహ్, జాబ్స్‌కి అప్లై చేస్తారు. రెజ్యూమ్స్ అవేమి ఇవ్వాలి అంటే సీ నేనైతే ఒక రెజ్యూమ్ టెంప్లేట్ నేను చెప్తాను నా మైండ్‌లో ఉండేది. అది ఈజీగానే అందరికి అర్థమైపోతది. సో, ఎలా అంటే ఎట్లైనా రెజ్యూమ్‌లో వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే టెక్స్ట్ అనేది బ్లాక్‌గా యూజ్ చేయండి. బ్లాక్ టెక్స్ట్. లైన్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, లైన్స్ అవంతా మీకు బ్లూ కలర్ స్కై బ్లూ అని ఉంటది ఒకటి. స్కై బ్లూ కలర్‌లో మీరు చేసుకోండి. అండ్ లైక్ ఫాంట్ వచ్చేసి మీకు అది కామన్‌గా దొరికేది టైమ్స్ న్యూ రోమన్ అనేసి ఒకటుంటది. సో, అది జేసుకోండి. అది చేసుకుంటే మాత్రం ఎందుకంటే ఆహ్, రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేసేది ఎప్పుడైనా ప్రతి ఒక్క పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏఐ ద్వారానే షార్ట్ లిస్ట్ చేస్తాయి. సో, దానివల్ల చెప్తున్నాను. సో, ఇవైతే మనకి కరెక్ట్‌గా ఉంటాయి. అంటే లైక్ స్కాన్ చేసేటప్పుడు గానీ, మొత్తం మన టెస్ట్ అవంతా చేసేదానికి కరెక్ట్‌గా అయితే ఉంటాయి. సో, నేను ఎందుకు చెప్తున్నానంటే నాకిక్కడ మా దాంట్లోనే అవే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే స్కాన్ చేసేటప్పుడు మొత్తం అంతా రిపోర్ట్స్ అన్నీ స్కాన్ చేసేటప్పుడు అదే వస్తదనేసి. తర్వాత రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసిన రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్రో అంటే లైక్ మీరైతే చాలామంది చెప్తా ఉంటారు 2 పేజెస్, 3 పేజెస్ చేసుకోమనేసి. అన్ని పేజీలు అవసరం లేదు. ఒక సింగిల్ పేజ్ చాలు. సో, ఒక సింగిల్ పేజ్‌లోనే కంటెంట్ అనేది ఎక్కువుండాలి. ఎలా అంటే లైక్ సీ క్వాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ. సో, క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దానివల్ల అయితే నేను చెప్తున్నాను. లైక్ చిన్నవి పెట్టే మీరు చేసుకోవచ్చు. లైక్ ఏం పెడతారు నేము, ఫోన్ నంబరు, మెయిల్ మీది లొకేషనో లేకపోతే ఇవంతా పెట్టేస్తారు. పక్కన ఒక చిన్న ఫోటో. ఆ ఫోటో మీ ఇష్టం అది. నీట్‌గా ఉండే ఫోటో పెట్టుకుంటే పెట్టండి. లేకపోతే అవసరం లేదు. అండ్ దాని కింద మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లేకపోతే దాని కింద మీ ప్రొఫైల్ సమ్మరీ. మీ ప్రొఫైల్ సమ్మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏమేమి అచీవ్ చేశారో అంటే లైక్ మీ గురించి కొంచెం ఇన్ డెప్త్‌గానే కాదు. లైట్‌గా మీ ప్రొఫెషనల్ గురించి, పర్సనల్ గురించి కాదు. లైక్ ప్రొఫైల్ డీటెయిల్స్ ప్రొఫైల్ సమ్మరీకి వచ్చేస్తే చాలామంది మా అక్క ఇది, మా నాన్న ఇది, మా అమ్మ ఇది లేకపోతే నేను చిన్నప్పుడు ఇది చేశాను, అది చేశాను అని చాలామంది పెడతా ఉంటారు. నేను చాలా చూసాను అట్లా. అవన్నీ అవసరం లేదు. జస్ట్ నీకు టెక్నికల్‌గా నువ్వేం నేర్చుకున్నావు, లైక్ నీ ఫ్యూచర్ లైక్ గోల్స్ ఏమున్నాయనేసి చిన్నగా ఒకటి పెట్టేస్తే చాలు. అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌లో 4 లైన్‌లు వస్తాయేమో 6 లైన్‌లు వస్తాయి. నీ స్కూల్‌లో ఏది ఎస్ఎస్సీనా అది అనేసి ఇయర్, పాయింట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మళ్ళీ తర్వాత ఇంటర్మీడియేట్ కింద మీకేమొస్తది మీ కాలేజ్ నేమ్ ఇవంతా వచ్చేస్తాయి. అండ్ తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత మీ బీటెక్ తర్వాత పీజీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. పీజీ ఒకవేళ చేసుంటే పీజీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇవంతా అయిపోతాయి. అండ్ తర్వాత స్కిల్స్. సో, స్కిల్స్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఇప్పుడు జావా పెట్టేసి జావాలో నాకు అరేస్ వస్తాయి, డేటా స్ట్రక్చర్స్ వస్తాయి, స్ట్రింగ్స్ అవొస్తాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి నాకు అనేసి పెడతారు. అంత పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్కిల్ పెట్టామని దాని పక్కన ఒక స్టార్స్ ఇవ్వండి. ఒక 5 స్టార్స్ వైట్ కలర్ స్టార్స్ ఇవ్వండి. అంటే గ్రే కలర్ స్టార్స్ అట్లా ఇవ్వండి. దానిపైన మీరు డార్క్ గ్రేతో స్టార్స్ అనేవి రేటింగ్ లాగా ఇవ్వండి. సో, 3.5, 4, 2 అట్లా ఇచ్చుకుంటారండి. అట్లా ప్రతి ఒక్క స్కిల్‌కి మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ తర్వాత ప్రాజెక్ట్‌కి వచ్చేస్తే ప్రాజెక్ట్‌ని చాలామంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెట్టేసి ఒక 10 లైన్‌లు పెట్టేస్తారు దాని కింద. 10 లైన్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక లైన్ చాలు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. లైక్ నాది మెకానికల్ ప్రాజెక్ట్ వచ్చేసి సోలార్ కూలింగ్ మిషన్ అదేదో ఉంటది. సో, రిఫ్రిజిరేటర్. సో, నా టైటిల్ పెట్టిన తర్వాత నేనేం చేశా దాని కింద ఒకటి సో, వి క్రియేటెడ్ ఏ సోలార్ కూలింగ్ రిఫ్రిజిరేటర్
విత్ యూజింగ్ దిస్ టెక్నాలజీస్ లైక్ పెల్టియర్ అనేసి ఒక లైన్ అంతే. ఒక లైన్ పెట్టేసిన దాని పక్కన ఒక చిన్నది ఇది ఏ డ్యూరేషన్‌లో చేశాననేసి అట్లా నేను 2 ప్రాజెక్టులు పెట్టాను. దాని తర్వాత హాబీస్. సో, హాబీస్ అది మీరు ఎన్ని పెడతారో పెట్టుకునేసేయండి. అది మీ ఇంట్రెస్ట్ కొద్దీ ఉంటది. అండ్ తర్వాత చాలామంది అది నాకు కూడా తెలీదు కరెక్ట్ కాదనేసి చాలామంది డిక్లరేషన్ అని పెడతారు. సో, అది అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటున్నాను. సో, నేనైతే ఎప్పుడు డిక్లరేషన్ పెట్టలేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టలేదు. బట్ కానీ మా కాలేజ్‌లో చాలామంది పెడతా ఉండేవాళ్ళు. దానివల్ల చెప్తున్నాను నేను. ఆ డిక్లరేషన్ అంత ఇంపార్టెంట్ కాదు. మీ ఇష్టం అది. పెట్టుకుంటే పెట్టుకోండి. లేకపోతే అవసరం లేదు. అలా అయితే పెట్టండి. రెజ్యూమ్ అయితే మీకు అలా ఉంటది. అండ్ తర్వాత మీకు రెజ్యూమ్ అంతా అయిపోయింది. బ్రో నేను ఎట్లాంటి జాబ్స్‌కి అప్లై చేయాలంటే, మీ స్కిల్స్‌కి మ్యాచ్ అయ్యే జాబ్సే అప్లై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను జావా నేర్చుకున్నాను. జావా నేర్చుకున్న తర్వాత నాకు ఇంకేం రాదు. నేను పోయి డెవాప్స్‌కి అప్లై చేస్తే నాకైతే అది షార్ట్ లిస్ట్‌లోనే కాదు కదా! కొంతమంది ఏం చేస్తారంటే, అన్నిటికి అప్లై చేస్తారు. నాకు ఇంకా రాలేదే అని చూస్తారు. రెజ్యూమ్‌లో చూస్తే వేరే వేరే స్కిల్స్ ఉంటాయి. సో, అలా అయితే చేయొద్దండి. మోస్ట్ ప్రాబబ్లీ మీ స్కిల్స్‌కి తగ్గట్టే చూసుకోండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు జాబ్స్ తెచ్చుకునే విధంగా అయితే ఆహ్, మాస్ హైరింగ్ జరుగుతాయి కదా! సో, ఆ టైంలో తెచ్చుకునే దానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అది మీరు అదే లాస్ట్ ఛాన్స్ చూసుకొని ట్రై చేస్తే మాత్రం మాస్ హైరింగ్స్‌లో మాత్రం చాలా వరకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ 95% అయితే ఉన్నాయి. మా ఇట్లా లైక్ టీసీఎస్ కానీ ఇప్పుడు టీసీఎస్‌లో జెన్సీ అని ఉంటది. జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్ అనేసి. అండ్ తర్వాత మనకి టీసీఎస్‌లో కాదు సీటీఎస్‌లో కాగ్నిజెంట్‌లో అండ్ టీసీఎస్‌లో నింజా అనేసి ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు అసెంచర్‌లో కొనే ప్రైమ్ అలా ఉంటాయి. సో, అలాంటి హైరింగ్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు అప్లై చేసేదానికి ట్రై చేయండి. అంతేగాని లైక్ కొంతమంది కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పెడతారు. సో, అవి ఫిల్ అయిపోతే వాళ్ళు ఆపేస్తారు. సో, అలాంటి వాటిలో వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎందుకంటే చాలామంది జాబ్ లేకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక 300 ఒక పొజిషన్స్‌కి 1,00,000 మంది అప్లై చేస్తే వాళ్ళకి ఎట్లా తీస్తారు అది? టాప్‌లో నుంచి తీస్తారు. అదే మెగా ఇది హైరింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి తీశారనుకోండి, వాళ్ళేం చేస్తారు? ఆ స్కిల్స్ మ్యాచ్ అయితున్నాయా లేదా అనేసి ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇస్తారు. సెలెక్ట్ చేస్తారు, తీస్తారు, అసైన్‌మెంట్స్ చేస్తారు. అసైన్‌మెంట్స్ అయిపోతాయి. ఇంకా దాంట్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకునే దానికి సరిపోతది. అదే మనకట్లా చూసుకుంటే అది ఛాన్సెస్ తక్కువున్నాయి. సో, దీంట్లో ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇలా చూసుకోండి మీరు. అండ్ తర్వాత మీరు పెట్టే ప్రతి స్కిల్, ప్రతి ఏదైనా మెన్షన్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు చూసుకొనైతే పెట్టండి. కరెక్ట్‌గా ఆ జాబ్ ప్రొఫైల్‌కి గాని దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు. సో, ఇలా చేస్తే మాత్రం జాబ్ వచ్చేదానికి ఒక లైక్ 95% అయితే మనకి ఛాన్స్ అనేది ఉంది. సో, నేనైతే ఇలా చేయమనేసి నా సజెషన్ అయితే నేనిస్తాను. సో, అంతే గైస్ ఈ వీడియో అయితే. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్‌గానే ఉందనుకుంటున్నాను. సో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.